ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 119 అధ్యాయము 81 వచనం నుండి 86 వచనాల వరకు 96 వచనాల వరకు ధ్యానించుకుందాం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలే నైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను సిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయుము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశమును నేను విడివికయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమీయని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదుకుచున్నాను. నేను నీవాడనే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మశాస్త్రోపదేశము అపరిమితమైనది. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏవో తండ్రి, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన ఈ యొక్క కీర్తన గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ధ్యానించబడిన ఈ యొక్క కీర్తన గ్రంథాలను ప్రభువానైనా ప్రతి ఒక్కరు వినించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి కుటుంబాల్లో ప్రభు వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభు సమాధానాన్ని వారి కుటుంబాల్లో దయచి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని రక్షించండి ప్రభు, ఆదరించండి ప్రభు, కనుకరించండి ప్రభు. ఆయనకి స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరు నీ యందు భయభక్తులు కలిగి నీ త్రావులందు నడుచుటకు నీ కృపలో ప్రభువాను భద్రపరచండి ప్రభు, సహాయం చేయండి తండ్రి. ఈ దినమందు ప్రభు ఎవరు ఏ పనులు చేస్తున్నారు వారి యొక్క పనులలో ప్రభు నీవే నేను విజయాన్ని సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీవే కృప చూపండి ప్రభు. ప్రయాణాల్లో సురక్షితమైన ప్రయాణాన్ని మీరు దయచి ప్రభు. విదేశాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారికి సురక్షితంగా స్వదేశానికి రావడానికి నీ కృప దయచేయండి ప్రభు. అనేక మంది ప్రభు విదేశాల్లో చిక్కుకుని ఉన్నారు ప్రభు. అనేకమైన ఇబ్బందులు పడుచున్నారు ప్రభు. అటువంటి వారికి ప్రభు విడుదల కలుగు చేయండి. నేను నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగు చేసి మీరే రక్షించండి, కాపాడండి, సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.